కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలు మేడ్చల్కు తీసుకువచ్చి ఐటీ హబ్గా మారుస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇక మెట్రో రైళ్లు ఈ ప్రాంతానికి విస్తరింపజేస్తామని చెప్పారు. కాంగ్రెస్లో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజా సమస్యలు పరిష్కరించేస్తానని తాను తీసుకుంటారని వివరించారు రేవంత్ రెడ్డి. ఆనాడు నా గెలుపులో ఏ విధంగా మీరు కష్టపడ్డారో రోజుకి 20 గంటలు ఇవాళ కూడా మీరు కష్టపడండి. అదే విధంగా పెద్దలు ఉత్తమ నరసింహారెడ్డి గారు కూడా జైపాల్ రెడ్డి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్న పెద్దలు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉండు. వారిని కూడా మా వేణుకు చెప్తున్నా, క్రియాశీలకంగా వారిని కూడా తిప్పాలి. వారి అనుభవాన్ని ఈ యువకులకు ఉపయోగపడే విధంగా వారిని కూడా సమన్వయం చేసి మీరందరూ కూర్చొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పార్లమెంట్ లో అన్ని సీట్లు గెలిపిస్తే ఢిల్లీలో నేను తలెత్తుకొని తిరగలుగుతా. ఐటీ కంపెనీలను తెచ్చి ఇక్కడ ఉన్న మా రైతుల భూముల విలువలు ఎట్లయితే కోకపేట 100 కోట్లు అయిందో ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరిలో కూడా మీ భూముల విలువలు పెరగాలి.